హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఆల్రెడీ నేను బిఫోర్ ఒక షార్ట్ అయితే మినీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాననమాట. ట్యాగ్ చేస్తాను కింద. సో ఇది వచ్చేసరికి రొయ్య పొట్టు కర్రీ అనమాట. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం నేను బయటికి వెళ్ళేసి రొయ్య పొట్టు అయితే తీసుకొని వచ్చాననమాట. అస్సలు దీన్ని ఫస్ట్ దూరగా వేయించుకోవాలి. దాంట్లోనే ఇసుక చాలా వచ్చేసిందండి. సో నేను ఇంకా లాస్ట్ ఉన్న ఏదైతే అది ఉందో ఏది నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇసుక మొత్తం ఇసుకే. సో రొయ్య పొట్టు ఇలా కొంచెం దూరగా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని వాష్ చేయాలన్నమాట. 3 or 4 టైమ్స్ అయినా సరే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే రొయ్య పొట్టులో చాలా ఇసుకుంటుందంటండి. నాకు ఆ రోజే అర్థమైందనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అనుకున్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. కర్రీ అయితే బాగా కుదిరింది. ఆల్రెడీ ఒకసారి చేశాను, అప్పుడు కుదరలేదు. సో సెకండ్ టైం పర్లేదు అనిపించింది, బాగుంది. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను. నెక్స్ట్ మనకి తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు, పప్పు దినుసులు ఇవన్నీ వేసేసుకోవాలి. అండ్ ఆనియన్స్ 2 or 3 మనం తినే అంతగా పులుసుకి కావాల్సినంత కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక 2 ఆనియన్స్ అండ్ 3 టమాటోస్ అయితే కట్ చేశాను అనమాట. సో మనం ఫస్ట్ ఏంటంటే కరివేపాకు ఆయిల్ ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కొంచెం ఆనియన్స్ వేసాక అవి కొంచెం దూరగా వేయించుకున్నాక నేను కరివేపాకు అయితే వేస్తాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో అవి కూడా నేను యాడ్ చేసుకున్నాను ప్యాన్లో వేసి. సో బాగా ఈ టమాటో, ఆనియన్స్, మిర్చి ఇవన్నీ బాగా మగ్గి మెత్తపడేదాకా ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కర్రీ అవుతుంది, మెత్తగా అయిపోతుంది అనంగా మనం పొట్టు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలపెట్టేసుకొని కొంచెం మూత పెడితే మనకి త్వరగా అయితే కర్రీ అవుతుందన్నమాట. సో ఎందుకంటే త్వరగా మగ్గిపోతుంది ఆవిరి లోపల ఉండేసేసి. మూత తీస్తే ఆవిరి మొత్తం బయటికి పడిపోతుంది. సో కర్రీ కూడా లేటుగా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో నేనైతే మూత పెట్టేసేసాను, త్వరగా అయిపోతుంది అని చెప్పేసేసి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో కొంచెం నాకు మగ్గినట్టు అనిపించింది. ఇంకా ఏదైతే నేను క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టు ఉందో అదంతా కూడా కర్రీలో యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసేసుకొని కలిపెట్టేసుకున్నాను మొత్తం. టేస్ట్ అసలు చెప్పలేమండి, వేరే లెవెల్ అసలుకి. అమ్మ కూడా అసలు ఎప్పుడు ఎవరు తినలేదు, నేను తినలేదు, అలాంటిది తిన్నాము. లైక్ దీని టేస్ట్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎండు చేపలు అనమాట. ఎండు చేపలు మనం ములక్కాడ, టమాటో ఇవన్నీ వేసుకొని ఎలా ప్రిపేర్ అవుతామో సో అలానే ఉంది టేస్ట్ అయితే. కొంచెం నేను ధనియా పొడి అయితే యాడ్ చేశాను అనమాట, కొంచెం మసాలా టేస్ట్ వస్తుందని చెప్పేసి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తినేవాళ్ళు కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, పుల్ల పుల్లగా ఉంటుంది. అది లైక్ చేసేవాళ్ళు, లేదంటే ఇలా చాలా అనుకుంటే ఓకే, బాగుంటుంది టేస్ట్. చింతపండు వేసుకున్నా కూడా బాగుంటుంది. కోడిగుడ్డు చింతపండుతో పులుసు చేస్తాం కదా, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. టోటల్గా అంతా మగ్గిపోయింది. మగ్గిపోయాక నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసాను అనమాట. అంటే మనకి స్ట్రెంత్ని పట్టేసేసి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వితౌట్ గ్రేవీ అంటే 3-4 మెంబర్స్ ఉంటే కర్రీ టైప్లో చాలు, కొంచెం గుజ్జు టైప్లో. సో నేనైతే ఇది పులుసు టైప్లో చేశాను అనమాట. కానీ మొత్తం ఉడికిపోయాక చిక్కబడిపోయింది కర్రీ మొత్తం. అస్సలకి టేస్ట్ చూస్తుంటే నాకు చెప్తున్నాను వదిలిపోతుంది, అంత బాగుందనమాట. అమేజింగ్ అని చెప్పొచ్చు. సో ఇంకా నేను ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మంట తినలేరు కాబట్టి 2 స్పూన్స్ వేసాను అంతే. సో ఫైనల్గా అసలు కూర వచ్చింది. ఉడికిపోయాక మనకు తెలిసింది బాగా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది కర్రీ అయితే, రెడీష్గా ఉంటుంది అంతే. వీడియో లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.